షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో నేను ఒకసారి షిరిడీకి వెళ్ళినప్పుడు గురుస్థాన్లో నేను పొందినటువంటి బాబా వారి అద్భుత ఆశీర్వాదాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. బాబా తిరిగిన ప్రతి చోటు, ముఖ్యంగా షిరిడీలో మనం బాబా ఉనికిని, ఆయన దివ్యశక్తుల అనుభూతిని అనుభవం చేస్తూనే ఉంటాం. అలాగే మనం గురుస్థాన్లో అడుగు పెడుతూనే బాబా దివ్యానుభూతిని పొందుతాం. మనసుకి చాలా ప్రశాంతత చేకూరుతుంది. బాబా వారి గురుస్థాన్లో మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది పవిత్ర వేప చెట్టు. ఈ చెట్టు ఆకులు బాబా దివ్యశక్తుల అనుగ్రహంతో తీయగా ఉంటాయి అన్న విషయాన్ని చాలా చోట్ల చెప్పబట్టం విన్నాను. అంతేకాకుండా బాబా వారి పాటల్లో నేను ఎక్కువగా వింటూ ఉండే శ్రీ సాయి లీల అనే ఆల్బంలోని లక్ష్మీచంద్ గారు రచించి పాడినటువంటి బాబా వారి ఒక అద్భుత హిందీ పాట నేను తరచూ వింటుంటాను. అదేంటంటే, बड़े दयालु तुम हो बाबा सुना है मैंने, पूरी करते हो हर आशा सुना है मैंने, जिसके पत्ते मीठे मीठे షిరిడి మే హై పేడ్ నీమ్ కా సునా హై मैंने. అంటే షిరిడిలోని గురుస్థాన్లో ఉన్న వేప చెట్టు ఆకులు తీయగా ఉంటాయి అని విన్నాను అని చెప్పబడింది ఈ పాటలో. ఇలా ఎన్ని విధాలుగా షిరిడిలోని గురుస్థాన్లో వేప చెట్టు ఆకులు తీయదనం గురించి తెలుసుకున్న తర్వాత నాకు కూడా బాబా ఆశీర్వాదంతో అక్కడ వేపాకు దొరికితే దాని రుచి చూడాలి, తీయగా ఉంటుందన్నారు కదా, అది తెలుసుకోవాలనిపించింది. మీలో కూడా చాలామంది ఈ విషయం వినే ఉంటారు, అనుభవం కూడా చేసే ఉంటారు. మీలో ఎవరైనా ఈ వేపాకు రుచిని చూస్తే మీ అనుభవాన్ని దయచేసి కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఈ విషయంలో నేను పొందిన అనుభవాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఒకసారి నేను మా కుటుంబ సభ్యులతో కలిసి షిరిడీకి వెళ్ళాను. బాబా వారి సమాధి మందిరం ద్వారకామాయిని దర్శించుకొని గురుస్థానికి వెళ్ళాను. మనసులోని నా ఈ కోరికను బాబాకు తెలియజేస్తూ నాకు ఆయన ఆశీస్సులను అందించమని కోరుకుంటూ గురుస్థాన్లో అడుగుపెట్టాను. బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆయన కరుణించకుండా ఉంటారా? తప్పకుండా కరుణిస్తారు అని చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనం. బాబా సర్వజ్ఞుడు, ఇంకా కరుణామయుడు. మన మనసులోని ఆలోచనలు ఇట్టే తెలుసుకుంటారు బాబా. గురుస్థాన్లో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సరిగ్గా నా ముందు 2 వేపాకులు కనబడ్డాయి. నేను మనసులో అనుకోవటం, బాబా నన్ను ఇలా ఆశీర్వదించడం, అంతే. నేను సంతోషంతో పులకరించిపోయాను. బాబా ఈ అద్భుత ఆశీర్వాదానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెంటనే ఆ 2 ఆకుల్ని తీసుకొని అప్పుడు ఆ సమయంలో నా పక్కనే ఉన్న మా అమ్మకు ఒకటి ఇచ్చి నేను ఒకటి తిన్నాను. ఎక్కడైనా వేపాకులు చాలా చేదుగా ఉంటాయి, కానీ ఆశ్చర్యం, ఇక్కడ మేము తిన్న వేపాకులు అసలు చేదు లేవు సరికదా, తీయగా అనిపించినాయి మా ఇద్దరికీ కూడా. బాబా ఇలా నన్ను ఈ విధంగా కూడా ఆశీర్వదించారు. ముఖ్యంగా నా మనసులో ఉన్న సందిగ్ధాన్ని కూడా దూరం చేశారు బాబా. బాబా నువ్వు ఇలా కూడా నన్ను కరుణించావా బాబా అని ఇంకొకసారి బాబాకు నా ధన్యవాదాన్ని తెలియజేసుకున్నాను. ఇప్పుడు షిరిడిలోని వేప చెట్టు ఆకుల తీయదనాన్ని కలిగించే గుణాన్ని కలిగి ఉండటం గురించి మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. బాబా షిరిడీకి వచ్చినప్పుడు ఈ వేప చెట్టు ఆశ్రయం పొందారు. ఈ చెట్టు కిందే కూర్చొని ధ్యానం చేశారు. పగలు రాత్రి, ఎండా వాన అనే తేడా లేకుండా ఈ వేప చెట్టు కిందే కూర్చొని నిరంతరం ధ్యానం చేసేవారు బాబా. ఇక్కడ ఏం చెప్పబడిందంటే, బాబా తను నిరంతరం ధ్యానం చేసి తన దైవిక శక్తుల్ని అన్ని కాలాల్లో తనకు నీడనిచ్చిన ఈ పావన వృక్షానికి ప్రతిఫలంగా ఇచ్చి చేదు గుణాన్ని పోగొట్టి తీయ గుణాన్ని కలిగి ఉండేటట్టుగా చేశారు బాబా. ఇక్కడే ఈ చెట్టు మొదట్లో ఉపాసనీ మహారాజు గారు రచించిన శ్లోకం చెక్కించబడినటువంటి పాదుకల్ని కూడా బాబా అనుమతితో బాబా వాటిని తాకి తన గురువు యొక్క పాదాలు అని చెప్పి ఈ చెట్టు మొదట్లో ప్రతిష్ఠింపజేస్తారు. ఈ శ్లోకం గురించి ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాము. ఇక్కడ ఇంకొకసారి చూద్దాం. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఈ శ్లోకం బాబా వారి దివ్యశక్తుల్ని, వేప చెట్టు గొప్పతనాన్ని తెలుపుతూ బాబావారి నిరంతర సన్నిధి వేపాకుల్ని అత్యున్నతమైన వైద్యం చేసే లక్షణాలు కలిగి ఉన్న మకరందంగా మార్చిందని తెలుస్తోంది. ఈ గురుస్థాన్ అనేటువంటి ప్రదేశం ఎంతటి గొప్ప ప్రదేశం అంటే, బాబా ఈ పావన ప్రదేశంలో చాలా కాలం పాటు ధ్యానం చేసి తన దివ్యశక్తుల్ని ఆ ప్రదేశంలో ప్రసరింపజేశారు, వేప చెట్టుతో సహా. ఈ స్థానం తన గురువు యొక్క స్థానం అని, తను స్వయంగా షిరిడిలోనే ఉన్నాను అనే విషయాన్ని కూడా తెలియజేశారు బాబా. ఇంతటి మహత్తరమైన ప్రదేశాన్ని దర్శిస్తే భక్తుల కష్టాలు తొలగించబడతాయి, పాపాలు పోగొట్టబడతాయి, జబ్బులు నయమవుతాయి, కోరిన కోరికలు తీరుతాయి, మనసుకి ప్రశాంతత చేకూరుతుందని చెప్పబడింది. అసలు మనందరికీ తెలుసు వేప చెట్టు ఆకులు చాలా చేదుగా ఉంటాయని.
కానీ గురుస్థాన ఆకులు బాబావారి దివ్యశక్తుల ప్రభావంతో మనకు చేదు లేకుండా తీయగా అనిపిస్తున్నాయి. ఇప్పటికీ బాబా మహాసమాధి చెందిన ఇంతకాలం తర్వాత కూడా మనం ఈ దివ్యానుభూతిని పొందుతూనే ఉన్నాం బాబా కృపతో. కానీ ఈ మధ్యకాలంలో ఈ వేప చెట్టు చుట్టూ కట్టబడినటువంటి బ్యారికేడ్స్ కట్టడం వల్ల మనం చెట్టు దగ్గరికి వెళ్ళలేము. కానీ బాబా అనుగ్రహంతో ఒకవేళ అవి రాలిపడినప్పుడు మనకి అవకాశం దొరికితే ఇది బాబా అనుగ్రహంగా ప్రసాదంగా భావించి మనం తినచ్చు, మన ఇంట్లోని పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా నా అనుభవంతో నేను చేసిన విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇక్కడ బాబావారి అనుగ్రహాన్ని, ఆయన దివ్యశక్తుల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, బాబా పిలిస్తే పలికే దైవం, మనల్ని కటాక్షించేటువంటి సద్గురువు. బాబా ఒక మనుషులనే కాకుండా సకల జీవ జంతువుల్ని, చెట్టు చేమల్ని, మొక్కల్ని, ఈ ప్రపంచంలోని అన్నిటినీ సమానమైన ప్రేమ కరుణతో చూసేవారని మనందరికీ తెలుసు. ఇక్కడ మనం గుర్తు చేసుకుంటే ఒక సందర్భంలో బాబా అనారోగ్యంతో ఉన్న ఒక పులిని తన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన తన చల్లని చూపుతో ఆ ప్రాణికి సద్గతిని కలిగిస్తారు. ఇంకొక సందర్భంలో హోలీ సమయంలో జనసమూహంలో ఇరుక్కొని ఎండ తీవ్రత తట్టుకోలేక పడిపోయిన ఒక మేకపిల్లని అందరూ చూసి అది తన ప్రాణాలను విడిచిపెట్టిందని బాబాకు తెలియజేస్తే బాబా తన ద్వారకామయ్య నుండి నీరు తీసుకొచ్చి ఆ మేకపిల్ల మీద 3 సార్లు చిలకరించిన వెంటనే ఆ మేకపిల్ల కదులుతుంది, కొద్దిసేపటికి లేచి పరిగెత్తుతూ వెళ్ళిపోతుంది. ఇంతేకాకుండా బాబావారు బూటివాడ ప్రదేశంలో సమాధి మందిరం కట్టకముందు ఒక పూల మొక్కల తోటను పెంచుతారు. అక్కడ ఎవరికి కావాల్సి వచ్చిన పూలను వాళ్ళని తీసుకునేందుకు బాబా వాళ్ళకి అనుమతిస్తారు. లేండి తోటలోని మొక్కలను కూడా బాబా తనే స్వయంగా నీరు పోసి చాలా ప్రేమగా పెంచుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబా లీలలు ఎన్నో, అన్నీ అమోఘం, అద్భుతం. ఆయన తన కృపని ఈ ప్రపంచంలోని అన్నిటి మీద, చెట్టు చేమల నుండి అన్ని ప్రాణులకి కలిగిస్తారని మనకి తెలుస్తుంది. బాబా తన వచనాల్లో ముఖ్యంగా ఏం చెప్పారంటే, నువ్వు నా వైపు ఒక అడుగు వేస్తే నేను నీ వైపు 100 అడుగులు వేస్తాను అని. ఇలాగే బాబా తనకు నీడనిచ్చిన ఒక వేప వృక్షాన్ని కటాక్షించి దానిలోని చేదు గుణాలని తొలగించి అమృతం లాంటి తీపి గుణాలను కలిగి ఉండేటట్టుగా మార్చారు బాబా. ఇలాంటి గురుస్థాన్లోని ఈ పావన వృక్షాన్ని దర్శించుకొని మనం కూడా బాబావారి అనుగ్రహాన్ని, కృపని పొందుదాం. బాబా కృప మనందరికీ ఉండాలని బాబాని ప్రార్థిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో బాబావారి మరొక అద్భుత ఆశీర్వాదంతో కలుద్దాం. ఓం సాయిరామ్.